పశ్చిమాసియా రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య వ్యూహాత్మక సమీకరణాలపైన వెలువడుతున్న విశ్లేషణలు ఎందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి? గల్ఫ్ భద్రత, ఇంధన మార్గాలు, ప్రాంతీయ దౌత్యం, అంతర్జాతీయ ఆంక్షలు, సముద్ర వాణిజ్యం ఇవన్నీ ఒకే వేదికపై ఎలా కలుస్తున్నాయి? ఇటీవలి రోజుల్లో ప్రచారంలోకి వచ్చిన పలు ఆరోపణలు, వ్యాఖ్యానాలు, వాటిపై ఉన్న ప్రశ్నలు, అలాగే ధృవీకరించిన వాస్తవాలు ఏం చెబుతున్నాయి? ఈ పరిణామాలు భారత్కు ఎలాంటి వ్యూహాత్మక సవాళ్లు, అవకాశాలు తీసుకొస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఇరాన్ విప్లవాత్మక గాడ్స్ అధిపతి అహ్మద్ వహీదీతో కలిసి నడిపిస్తున్న రహస్య చమురు వ్యాపార మార్గాల ఆధారంగా సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు జరగకుండా నిరోధించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనే వార్త అంతర్జాతీయ దౌత్య విభాగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామం పశ్చిమాసియా రాజకీయాల్లో పాకిస్తాన్ అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ద్వంద్వ మరియు అవకాశవాద వ్యూహాన్ని బహిర్గతం చేస్తోంది. బహిరంగంగా సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ తమ ఆర్మీ దళాలను సౌదీ రక్షణ కోసం పంపుతున్నట్టు ప్రకటిస్తున్న పాకిస్తాన్ సైనిక నాయకత్వం తెర వెనుక ఇరాన్తో కలిసి అక్రమ వ్యాపార నెట్వర్క్ నిర్వహించడం వారి నైతిక పతనానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఆంక్షలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ బ్లాక్ మార్కెట్ చమురు రవాణా ద్వారా వచ్చే లాభాలను అడ్డుపెట్టుకుని ప్రాంతీయ భద్రతను ఒక హాస్టేజ్ లేదా రక్షణ రాకెట్లా మార్చడం పాకిస్తాన్ సైనిక వ్యవస్థ యొక్క అసలు స్వభావాన్ని చూపిస్తోంది. ఇరాన్ దాడుల నుండి సౌదీని రక్షించడం వెనుక పాకిస్తాన్కు సౌదీ ప్రాపకం, ఆర్థిక సహాయం మరియు రుణాల రీఫైనాన్సింగ్ అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఇరాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు రాకుండా ఉండేందుకు ఈ బ్లాక్ మెయిల్ దౌత్యాన్ని వాడుకుంటోంది. ఈ ప్రక్రియ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ కేవలం ఒక దేశ భద్రతా దళంగా కాకుండా ప్రాంతీయ భయాలను సొమ్ము చేసుకునే ఒక వాణిజ్య ముఠాలా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ సైనిక స్థాపన తమ సొంత ఆర్థిక, రాజకీయ మనుగడ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందని అర్థమైపోతోంది. పాకిస్తాన్ అంతర్గతంగా పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలో, విపరీతమైన ద్రవ్యోల్బణంలో కూరుకుపోయిన వేళ సైన్యాధిపతి అసీం మునీర్ తమ సైనిక వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి గల్ఫ్ దేశాల భయాందోళనల్ని ఆసరాగా చేసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఆర్థికంగా సహాయం అందించే వరకు ఇరాన్ బెదిరింపులను ఒక నివారణ సాధనంగా వాడుకోవడం, మరోవైపు ఇరాన్ తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి పాకిస్తాన్ భూభాగాన్ని ఒక రక్షిత మార్గంగా వాడుకోవడానికి అనుమతించడం ద్వారా మునీర్ రెండు వైపులా లాభపడే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇది కేవలం గల్ఫ్ భద్రతను దెబ్బతీయడమే కాకుండా ఇరాన్ విప్లవాత్మక బలగాలకు అక్రమ నిధుల సమకూర్పునకు పరోక్షంగా తోడ్పడుతోంది. ఇరాన్తో బిజినెస్ పార్ట్నర్షిప్ ను కాపాడుకుంటూనే సౌదీ నుండి బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులను, సహాయాన్ని రాబట్టుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం పాకిస్తాన్ సైనిక బడ్జెట్ ను మరియు కమాండర్ల వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడమే. ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించడం కంటే ఉద్రిక్తతలను ఒక నిరంతర వ్యాపార అవకాశంగా మార్చుకుని తమ ప్రాముఖ్యత తగ్గుముఖం పట్టకుండా చూసుకోవడమే పాకిస్తాన్ సైన్యం యొక్క అసలైన రహస్య రాజకీయ అజెండా. ఈ కొత్త రకమైన హైబ్రిడ్ బ్లాక్మెయిల్ వ్యూహం పట్ల భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దక్షిణాసియా మరియు పశ్చిమాసియాల భద్రతా సమీకరణలపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్వయంగా ఇరాన్ ఆంక్షల ఉల్లంఘనలో, అక్రమ చమురు నెట్వర్క్లలో భాగస్వామిగా ఉన్నారనే విషయాన్ని భారత్ అంతర్జాతీయ దౌత్య వేదికలపై, ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మరియు ఐక్యరాజ్య సమితి వేదికలపై గట్టిగా లేవనెత్తాలి. ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా సాగే అక్రమ వ్యాపారం ఉగ్రవాద సంస్థలకు నిధులందించే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలకు స్పష్టం చేయాలి. అదే సమయంలో సౌదీ అరేబియా మరియు ఇరాన్ రెండింటితోనూ సుదృఢమైన, పారదర్శకమైన ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న భారత్, సౌదీ నాయకత్వానికి పాకిస్తాన్ యొక్క ఈ ద్వంద్వ వైఖరిని, నమ్మక ద్రోహ వ్యూహాలను నిశ్శబ్ద దౌత్యం ద్వారా వివరించాలి. గల్ఫ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయమైన భద్రతా భాగస్వామి కాదని, తమ సొంత ప్రయోజనాల కోసం ఏ క్షణంలో అయినా వైఖరి మార్చుకుంటుందని సూచించడం ద్వారా గల్ఫ్ దేశాలు పాకిస్తాన్పై ఆధారపడ్డాన్ని తగ్గించేలా చేయొచ్చు. భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకుంటూనే అరబ్, గల్ఫ్ దేశాలతో సైనిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్లాలి. పాకిస్తాన్ అక్రమ చమురు మార్గాలు మరియు నల్లబజారు దౌత్యంపై ఆధారపడుతుంటే భారత్ చట్టబద్ధమైన, సుస్థిరమైన మరియు పారదర్శకమైన ఎనర్జీ కారిడార్లు మరియు భద్రతా ఒప్పందాలను గల్ఫ్ దేశాలకు ఆఫర్ చేయాలి. పశ్చిమాసియాలో చమురు సరఫరా మార్గాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిఘా వ్యవస్థను, నావికాదళ పెట్రోలింగ్ ను భారత్ పెంచాలి. అలాగే పాకిస్తాన్ సైన్యం అనుసరిస్తున్న
ఈ ప్రమాదకర విధానాల వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి కలిగే ముప్పును నివారించడానికి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ వంటి పాశ్చాత్య భాగస్వాములతో కలిసి పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై ఆర్థిక ఆంక్షలు లేదా కఠినమైన పర్యవేక్షణ విధించేలా చర్యలు చేపట్టాలి. పాకిస్తాన్ యొక్క ఈ అక్రమ ఒప్పందాలను నాశనం చేయడం ద్వారా సరిహద్దులో ఉగ్రవాదానికి లభించే ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా అడుగులు వేయాలి. ఈ సంచలనాత్మక వ్యవహారంలో వెలుగు చూసిన సరికొత్త కోణాలు పరిశీలిస్తే పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ మరియు ఇరాన్ విప్లవాత్మక బలగాల అధిపతి అహ్మద్ వహీదీ మధ్య సాగుతున్న ఈ ప్రైవేట్ చమురు వ్యాపార మార్గం కేవలం దౌత్యపరమైన అంశం మాత్రమే కాదని, ఇది ఒక పక్క సైనిక వ్యాపార నమూనా అని స్పష్టమైపోతోంది. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు ఇరాన్పై కఠినమైన ఆంక్షలు మరియు నౌకాదళ నిర్బంధాలు విధించినప్పటికీ ఇరాన్ నుండి పాకిస్తాన్కు సముద్ర మరియు భూ సరిహద్దు మార్గాల ద్వారా $1 బిలియన్ విలువైన బ్లాక్ మార్కెట్ చమురు నిరంతరాయంగా రవాణా అవుతోంది. ఈ దందా ద్వారా వచ్చే లాభాలు నేరుగా ఉభయ దేశాల సైనిక అధికారులు నడిపించే ఆర్థిక వ్యవస్థలోకి చేరుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫౌజీ ఫౌండేషన్ వంటి వ్యాపార రంగాలు మరియు IRGC ఆధీనంలో ఉన్న నెట్వర్క్లు ప్రాంతీయ భయాలను వాడుకుని సొంత ఖజానాలను నింపుకుంటున్నాయి. ఇరాన్ దాడుల నుండి సౌదీని కాపాడుతున్నామనే సాగుతో తమ అక్రమ చమురు సామ్రాజ్యంపై ఎలాంటి విచారణలు జరగకుండా మునీర్ ఈ ఒప్పందాన్ని కవచంగా వాడుకుంటున్నాడు. మరోవైపు ఈ ఆంక్షల ఉల్లంఘన అమెరికా మరియు పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సైనిక నిఘా వర్గాలు ఈ అక్రమ మార్గాన్ని ఒక ఆర్మీ నడిపిస్తున్న రక్షణ రాకెట్గా అభివర్ణిస్తున్నాయి. ఇరాన్తో ఎలాంటి వ్యాపార సంబంధాలు నేర్పినా తీవ్ర ఆంక్షలు విధించే వాషింగ్టన్ తమకు ఆత్మీయ భాగస్వామిగా నటిస్తున్న పాకిస్తాన్ సైన్యాధిపతి స్వయంగా ఈ అక్రమ సామ్రాజ్యాన్ని పోషించడంపై ఆగ్రహంతో ఉంది. ఒకవైపు ట్రంప్ పరిపాలనతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు ఇరాన్ విప్లవాత్మక దళాలకు అవసరమైన విదేశీ కరెన్సీ మార్గాన్ని కల్పిస్తున్న మునీర్ తీరు పాశ్చాత్య దేశాలకు ముప్పుగా మారింది. ఒకవేళ అమెరికా ఈ నిఘా నివేదికల ఆధారంగా పాక్ సైనిక ఆధారిత కంపెనీలపై కఠినాంక్షలు విధిస్తే అది ఇప్పటికే కుదిలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేస్తుంది. అదే సమయంలో సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తితో తన రక్షణ ఒప్పందాలను పునఃపరిశీలించే దిశగా యోచిస్తోంది. తన చమురు ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల రక్షణ కోసం పాకిస్తాన్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ఆధారంగా వేలాది మంది పాక్ సైనికుల్ని తమ దేశంలో మోహరించిన రియాద్ తమ భద్రత, పాక్ సైనిక పటిష్టతపై కాకుండా ఇరాన్తో మునీర్ సాగిస్తున్న బ్లాక్మెయిల్ చమురు దందాపై ఆధారపడి ఉందనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తమ భూభాగంపై ఇరాన్ దాడులు నిరోధించడానికి పాక్ సైన్యం కప్పం చెల్లించే పద్ధతిని ఆశ్రయించడం సౌదీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీని పరిణామంగా సౌదీ అరేబియా పాకిస్తాన్కు అందించే $1 బిలియన్ ఆర్థిక ప్యాకేజీలపై అత్యంత కఠినమైన షరతులు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ప్రతి కొత్త పరిణామం ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సౌదీకి రక్షణ పేరిట ఇరాన్తో పాక్ ఆర్మీ చీఫ్ ఆడుతున్న ఈ మురికి చమురు దందా గల్ఫ్ భద్రతకే కాక అంతర్జాతీయ సమాజానికి పెద్ద సవాలుగా మారింది. సైనిక అవసరాల ముసుగులో సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడం భారత్కు దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యతాంశం. పాకిస్తాన్ ఆడుతున్న ఈ డబుల్ గేమ్ పశ్చిమాసియా రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, రాబోయే రోజుల్లో భారత్ వేసే దౌత్యాడుగులు పాక్ మిలిటరీ అక్రమ రాజ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో వేచి చూడాల్సిందే.